టీవీకే అధినేత విజయ్ తమిళనాట సాధించిన ఫలితాలు చూసిన తరువాత తెలుగునాట దీనికి సంబంధించిన చర్చ చాలా ఎక్కువగా కనబడుతోంది. మొత్తం దేశంలో మిగతా రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వీటన్నిటిని పక్కన పెడితే తమిళనాడులో జరిగిన ఈ అద్భుతం గురించి, తమిళనాడులో జరిగిన ఈ సంచలనాల గురించి తెలుగునాట చర్చ జరుగుతుంది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి. విజయ్కి సంబంధించిన ఎన్నికల క్యాంపెయిన్ జరుగుతున్న సందర్భంగా కావచ్చు, ఆయన పార్టీ పెట్టిన సందర్భంగా కావచ్చు, విజయ్ని ఓన్ చేసుకోవడం కోసం ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు మాట్లాడుతూ వచ్చారు. ఇటీవల చెన్నైలో ఒక వివాహ కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి, విజయ్ కలిసి అక్కడ అటెండ్ అవ్వడం, దానికి సంబంధించిన ఫొటోస్ చాలా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ కావడం కూడా చూసాం. విజయ్ చాలా సందర్భాల్లో చెప్పారు, తమ పార్టీ కార్యకర్తల్ని వేరే పార్టీ జెండా మోసేలా నేను చేయను, సింగిల్గా మేము పోటీ చేస్తామంటూ. సింగిల్గా పోటీ చేస్తామనే డైలాగు, ఆ మాట తెలుగు రాష్ట్రాల్లో జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన మాట, తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ కూడా అదే మాట మాట్లాడుతోంది. సో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఇప్పటివరకు పార్టీ పెట్టిన పుష్కర కాలం దాటిన తర్వాత కూడా ఆయన ఒంటరిగానే పోటీ చేస్తూ వచ్చారు. ఇప్పటివరకు ఏ ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు పెట్టుకోలేదు. సో కాబట్టి మేము సింహం సింగిల్గానే వస్తుంది ఇలాంటి డైలాగ్ నేను మాట్లాడుతూ వచ్చారు. అదే మాట అక్కడ విజయ్ కూడా మాట్లాడుతూ వచ్చారు. విజయ్ని ఓన్ చేసుకుంటూ వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన క్యాడర్. కాబట్టి ఇప్పుడు అక్కడ విజయం సాధించడంతో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇమీడియట్గా ట్వీట్ చేశారు. ఆయనకి హార్టీ కంగ్రాచులేషన్స్ అంటూ చెప్పారు. సో ఆయన రాజకీయ ప్రయాణంలో ఇంకా సక్సెస్ఫుల్గా ఉండాలని కోరుతూ ఆకాంక్షించారు. జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేసిన తర్వాత ఇమీడియట్గా నారా లోకేష్ కూడా ట్వీట్ చేశారు. నారా లోకేష్ కూడా విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం పట్ల ఆయన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. విజయ్కి కంగ్రాచులేషన్స్ చెప్తూ ఉన్నారు.